ఫ్రెండ్స్, మన భారతదేశం ఈరోజు ప్రతి రంగంలోనూ చాలా వేగంగా దూసుకుపోతోందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. కానీ ఒకప్పుడు యూరోప్, అమెరికా పూర్తి ఆధిపత్యం చెలాయించిన రంగాల్లో కూడా మన దేశం ఇప్పుడు నంబర్ 1 అయిపోయిందన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి అమెరికా, యూరోప్ దేశాలు అన్నీ కలిసి ఎన్ని లోకోమోటివ్లు తయారు చేస్తాయో, అంటే రైలు ఇంజన్లు తయారు చేస్తాయో, మన భారతదేశం ఒక్కటే అంతకంటే ఎక్కువ తయారు చేస్తోంది. 2024-2025 ఆర్థిక సంవత్సరం మధ్యలో మన దేశం మొత్తం 1681 లోకోమోటివ్లను తయారు చేసింది. ఇది చిన్న లెక్క కాదు. ఇంత పెద్ద సంఖ్యలో ఇంజన్లు ఏదైనా ఒక చిన్న దేశానికి ఇస్తే వాళ్ళ రైలు సేవలు మరో 150 ఏళ్ల పాటు ఆగకుండా నడుస్తూనే ఉంటాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్నే తీసుకోండి. అక్కడ ప్రస్తుతం కష్టంగా ఒక 187 లోకోమోటివ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే మన భారతదేశం కేవలం కొన్ని వారాల్లో తయారు చేసే వాటితోనే ఆ దేశం మొత్తం నడుస్తోంది. కానీ ఇక్కడ వింత విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ దగ్గర ఇంజన్లు ఉన్నా వాటిలో చాలా వరకు పాతబడిపోయాయి, లేదా రిపేర్ కోసం స్పేర్ పార్ట్లు దొరకడం లేదు. కొన్నేళ్ల క్రితం సౌత్ కొరియా నుంచి కొన్న 30 ఇంజన్లలో సగం ఇప్పుడు పనిచేయడం మానేశాయి. కారణం ఏంటంటే, అవి మరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినవి కావడంతో వాటిని రిపేర్ చేయడానికి బంగ్లాదేశీ సిబ్బందికి శిక్షణే లేదు. మన భారతదేశం 2020-2023లో బంగ్లాదేశ్కు మొత్తం 30 డీజిల్ లోకోమోటివ్లను గిఫ్ట్గా ఇచ్చింది. ఈ రోజుకి అవే ఇంజన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి రైల్వేను నడిపిస్తున్నాయి. ఎందుకంటే అవి పాతవైనా నమ్మదగిన భారతీయ డిజైన్పై ఆధారపడినవి. అవును, ఇప్పుడు మన భారతదేశంలో డీజిల్ ఇంజన్ల తయారీ చాలా తగ్గింది. ఎందుకంటే దేశం ఎలక్ట్రిక్, హై స్పీడ్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతోంది. దీనివల్ల మన భారతదేశం ఇప్పుడు ఈ పాత ఇంజన్ల విడిభాగాలను సరఫరా చేయడంలో కొంచెం కష్టపడుతోంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మన భారతదేశం తన పొరుగు దేశానికి కోట్ల విలువైన యంత్రాలను కానుకగా ఇస్తున్నప్పుడు దానికి బదులుగా ఏమైనా తిరిగి పొందిందా? ఎందుకంటే బంగ్లాదేశ్కు కొత్త లోకోమోటివ్లు లేదా రైలు కోచ్లు కొనే అవసరం వచ్చినప్పుడల్లా ఆ ఆర్డర్ మన భారతదేశానికి ఇవ్వకుండా సౌత్ కొరియా లేదా ఇండోనేషియాకి ఇచ్చేస్తుంది. అంతేకాదు, పోయిన సంవత్సరం బంగ్లాదేశ్కు రైలు చక్రాల సెట్లు కావాల్సినప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఆర్డర్ను చైనీస్ కంపెనీలకు ఇచ్చేశారు. అంటే సహాయం మన భారతదేశం చేస్తే ఆ లాభాన్ని మాత్రం చైనా, కొరియా లాగేసుకుంటున్నాయి. అయినప్పటికీ మన భారతదేశం ఇదంతా ఎందుకు చేస్తోందంటే, దౌత్యపరంగానూ తయారీ రంగంలోనూ ఈ ప్రాంతంలో తన పట్టును, విశ్వసనీయతను కాపాడుకోవడం కోసం. ఇదే శక్తి ఇప్పుడు భారతదేశానికి వైద్య రంగంలో కూడా కనిపిస్తోంది. రైల్వే రంగంలో మన భారతదేశం ప్రపంచాన్ని ఎలా వెనక్కి నెట్టిందో తెలుసుకున్నారు. అదే విధంగా వైద్య రంగంలో కూడా మన భారతదేశం ఇప్పుడు వేగంగా స్వయం సమృద్ధిని సాధిస్తోందన్న విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఒక చిన్న విషయంలో ఈ పరిశ్రమలో మన భారతదేశం కంటే ఒక పొరుగు దేశం ముందుండేది. ఆ పొరుగు దేశమే పాకిస్తాన్. కానీ అది ఎలా జరిగింది? మరి ఇప్పుడు భారతదేశం ఆ తేడాను ఎలా సరిచేస్తోంది? ఈ వీడియోలో మనం ఇదే ముందుగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మన భారతదేశం తన సొంత శక్తితో రైలు ఇంజన్లు, బుల్లెట్ రైలు టెక్నాలజీ, శాటిలైట్లను కూడా తయారు చేస్తోంది. కానీ ఒకప్పుడు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆపరేషన్లలో ఉపయోగించే పరికరాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ చేతిలో కనిపించే కత్తెర, ఫోర్సెప్స్, సూదులు, క్లాంపులు లేదా స్కాల్పెల్ లాంటివి. గుండె ఆపరేషన్ అయినా లేదా చిన్నపాటి కుట్లు వేసే ప్రక్రియ అయినా ప్రతి సర్జరీలో వీటిని వాడతారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇంత అవసరమైన వైద్య పరికరాల విషయంలో పాకిస్తాన్లోని ఒక ప్రాంతం భారతదేశం కంటే ముందుంది. అదే పాకిస్తాన్లోని సియాల్కోట్ నగరం. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం మెటల్ పరిశ్రమకు కేంద్రంగా అభివృద్ధి చేసిన ప్రదేశం ఇదే. అప్పుడు సియాల్కోట్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచం మొత్తానికి వైద్య పరికరాలను ఎగుమతి చేసేది.
కానీ 1947 తర్వాత ఈ ప్రాంతం పాకిస్తాన్కు పోవడంతో భారతదేశంలో ఉన్న ఆ పాత మెటల్ పరిశ్రమలోని ఒక పెద్ద భాగం అక్కడే ఉండిపోయింది. నెమ్మదిగా సియాల్కోట్ సొంతంగా ఒక పెద్ద సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పరిశ్రమను నెలకొల్పింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్లో తయారయ్యే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో దాదాపు 95% ఎగుమతి అవుతున్నాయి. అంటే పాకిస్తాన్లో తయారైన వాటిని వాళ్ళ దేశ అవసరాల కంటే యూరోప్కు, ఆసియాకు ఎక్కువగా అమ్ముతున్నారు. ఒకప్పుడు భారతదేశంలోని ఆసుపత్రులు కూడా ఆ పరికరాలపైనే ఆధారపడేవి. 2019 ముందు వరకు భారతదేశం తన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో 85% పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేది. కానీ ఆ తర్వాత పుల్వామా దాడి జరిగింది. దాని తర్వాత భారతదేశం పాకిస్తాన్ నుంచి ఇలాంటి వైద్య పరికరాల దిగుమతిని పూర్తిగా ఆపేసింది. ఇప్పుడు భారతదేశం తన దారి మార్చుకుంది. పాకిస్తాన్ నుంచి కాకుండా జర్మనీ, చైనా, యూరోపియన్ దేశాల నుంచి సర్జికల్ పరికరాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఈరోజు కూడా చాలా దేశాలు పాకిస్తాన్ నుంచి ఆ పరికరాలను కొని మనకు సరఫరా చేస్తున్నాయి. అంటే పేరుకు జర్మనీ లేదా ఫ్రాన్స్ అని ఉంటుంది, కానీ నిజానికి ఆ వస్తువులు సియాల్కోట్లో తయారైనవి అయి ఉంటాయి. పాకిస్తాన్ ఈ పరిశ్రమ ద్వారా సంవత్సరానికి $450 మిలియన్ కంటే ఎక్కువ ఎగుమతి చేస్తుంది. ఇక మన భారతదేశం పరిస్థితి ఏంటంటే ఈ రోజుకి తన సర్జికల్ రంగంలో దాదాపు 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. ఎందుకంటే భారతదేశం ఈ రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు దేశంలో చిన్న చిన్న తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కాదు, అధునాతన వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ సాధనాలు, రోబోటిక్ సర్జరీ పరికరాలను కూడా తయారు చేస్తున్నారు. అంటే ఒక కీలకమైన వస్తువు కోసం పొరుగు దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి భారతదేశం బయటపడుతోంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఒకప్పుడు సియాల్కోట్కు ఉన్న ఆ బలాన్ని మన భారతదేశం సాధించగలదా? దీనికి జవాబును మనం ముందు చూద్దాం. భారతదేశం యొక్క వైద్య తయారీ విప్లవం గురించి, ఇప్పుడు భారతదేశం తన కోసం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి ఆరోగ్య సూపర్ పవర్ గా ఎలా మారుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకప్పుడు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారతదేశం ఈరోజు ప్రపంచ వైద్య తయారీ కేంద్రంగా మారే దారిలో ఉంది. ఇప్పుడు మన భారతదేశం తన ఆసుపత్రుల కోసం పరికరాలను తయారు చేయడమే కాకుండా ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. దేశంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కింద వైద్య పరికరాల విడిభాగాలను తయారు చేస్తున్నారు. దీనికి వేల సంఖ్యలో కొత్త కంపెనీలు కలుస్తున్నాయి. కేవలం మందులకే కాకుండా వైద్య పరికరాలకు కూడా భారతదేశాన్ని ప్రపంచ గురువుగా చేయడమే వీరి లక్ష్యం. భారతదేశాన్ని కేవలం కొనుగోలుదారుగా మాత్రమే భావించిన దేశాలకు ఇదే సరైన సమాధానం. ఈరోజు భారతదేశం రైల్వే, అంతరిక్షం, రక్షణ రంగాల మాదిరిగానే వైద్య రంగంలో కూడా స్వయం సమృద్ధి మార్గాన్ని పట్టుకుంది. ఇప్పుడు భారతదేశం నుంచి విదేశాలకు జనరిక్ మందులు మాత్రమే కాదు, సర్జికల్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థలను కూడా పంపుతున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ పరికరాలపై ఆధారపడిన ఈ దేశం ఈరోజు WHO లాంటి సంస్థలకు కూడా సరఫరా చేస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఏంటో సియాల్కోట్ లేదా సౌత్ కొరియా మన భారతదేశానికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గట్టి పట్టుదల ఉంటే ప్రపంచంలోని ఏ ఫ్యాక్టరీ కూడా మనల్ని ఓడించలేదని భారతదేశం తన సొంత బలంతో నిరూపించింది. ఫ్రెండ్స్, భారతదేశం సరైన దిశలో ముందుకు పోతోందని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్ లో మేక్ ఇన్ ఇండియా అని తప్పకుండా రాయండి. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.